అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేమందరం బాగుండాలని దేవుని కోరుకుంటున్నాం. చిన్న కజ్జా అవుతాయనండి. ఒక ఊర్లో ఒక అక్కా చెల్లెలు అంటారంట. అక్కా చెల్లెలంటే అక్కకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి కొంచెం ఆ రోజులలో కట్టడానికి డబ్బులు లేవంట. లేకుంటే సరే అలా అని కొంచెం పేద ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ రోజుల్లో అట్ట జరుగుతూ ఉందంట. చెల్లెలు పెళ్లి చేయబోయేలా కొంచెం బాగా సంపాదించుకొని మంచి కట్నం ఇచ్చి చదువుకున్నాడు చేసిండంట. పెళ్ళి చేస్తే అక్క ఏం చేసిందంటే కొంచెం భేదగా ఉంది కదా. ఒకరోజు ఆ అక్క చెల్లి దగ్గరికి వచ్చింది. అక్క చెల్లెని చూసిపోదామని వచ్చింది. వచ్చి చెల్లెమ్మ ఈరోజు మీ ఇంటి దగ్గర ఉంటాను, రేపు పోతానంటే, అక్క నువ్వు ఏడుంటే ఎట్టా, మేము బాగా ఉన్నవాళ్ళం అయితే నీ ఎట్టా దాన్ని ఉంచుకుంటే మా అత్త మామేమనుకుంటారు, మా ఆయన అందు ఫీల్ అవుతాడు, నువ్వు పో అందంట. సరేలే అమ్మ వెళ్ళిపోతానని పొద్దుగోకిందంట. పొద్దుగోకి పోతా ఉందంట. పోతా ఉంటే ఒక ముసలాంగాని వచ్చి ఏందమ్మ పొద్దుగోకిపోతున్నావు అని అన్నాడు. అంటే అమ్మ మా చెల్లెల ఇంటికాడ ఉందామని పోతే మా చెల్లెలు వద్దన్నది, అందుకని వెళ్ళిపోతున్నాను. సరేనమ్మా ఈ రాత్రికి నా దగ్గర ఉండు, రేపు ఉదయం బోదులు అన్నాడు. సరేలని ఇంకా అంతను ఆ పెద్ద దగ్గర నైట్కుండి ఉదయం పోయిందంట. పోతే ఎక్కడికి పోయినావు నువ్వు నైటు అని అడిగిండంట వాళ్ళ ఆయన. నేను మా చెల్లెల దగ్గరికి పోయినాను, మా చెల్లెలు రాని అదే నైట్కి వద్దులేపో అక్క అంటే వచ్చి అడవిలో ఒక ముసలాం దగ్గర ఉన్నాను అన్నాను. ముసలాం దగ్గర ఉన్నావంటే అట్టెందుకు పోయినావు వాళ్ళ ఇంటికాడ ఎందుకు ఉన్నావు, ఆ ముసలాం దగ్గర ఎందుకున్నావు అని అరిచిండంట. సరే అదే తెమ్మాలి అని ఏదో పని చేసుకుంటా బతుకుతా ఉన్నాడు. ఇంకెప్పుడు చెల్లెల ఇంటికి రాలేదంట. అక్క ఏం చేసిందంటే మా చెల్లెలు ఏం చేస్తుందో ఏమో అనుకుంటుందంట. చెల్లి అంట అబ్బా మా అక్క వస్తుందేమో, మళ్ళీ మా అక్క వస్తే ఏం అడుగుద్దని అంటారు. అట్టా కొన్ని రోజులు గడిచిపోయినాయంట. కొన్ని రోజులు గడిచిపోతే ఆ ముసలాం దగ్గర నైట్ ఉంది కదా, ఆ రోజు ముసలాంకి కొంచెము ఏదో పని సాయం చేసిందంట. సాయం చేసేళ్ళకి ఆమె ఏం చేసిందంటే ఒక డబ్బా ఇచ్చిందంట. అమ్మ ఈ డబ్బా వాడుకో, ఎప్పుడైనా నీకే అవసరమైన ఈ డబ్బా వాడుకోమ్మా అన్నాను. పెద్దాం ఆ డబ్బా ఎందుకు ఇచ్చిందని నాకు అయినా చూద్దాము అని ఆ డబ్బా మొద్దీసి చూసిందంట. చూస్తే ఆ డబ్బాలో బంగారం ఉందంట. అయ్యో బంగారం నాకు ఎందుకు ఇచ్చిందా పెద్దామ, తెలిసి ఇచ్చిందా తెలియక ఇచ్చిందా అని పోయిందంట. పోయి ఆడలేదంట పెద్దామ లేదే ఎడ అయ్యా ఎట్టట సంగతి అని భర్తకు చెప్పిందంట. సరేలే లేకపోతే నీకే ఇచ్చిందిలే వాడుకుందాం, వాడుకుంటా ఉందంట. వాడుకుంటా నెలకి చెల్లెలకి తెలిసిందంట అక్కకి బాగా సొమ్ము వచ్చినది, డబ్బు వచ్చి బంగారం వచ్చినది అని. అక్క అని వచ్చిందంట. ఏందమ్మా కూర్చో తిను పండుకో అందంట. శుభ్రంగా తిని పండుకొని మాట మీద అక్క నీకు అట్టా డబ్బు ఎంత వచ్చి వచ్చినది అక్క నీకు అంటే, ఇట్టడి సంగతి అమ్మ నువ్వు వద్దనేదికి వస్తుంటే ముసలాం పండుకోమంది, ఆ ముసలాంకి ఆ రోజు ఆరోగ్యం బాగాలేకుంటే నేను సాయం చేసినాను, నాకు ఈ పెట్టిచ్చినది, పెట్టిలో ఉంటే తీసుకొని వాడుకుంటున్నాను. అయ్యో అట్టా అయితే నేను పోతానక్క ఈ టైం కాడని పొద్దుగూకిపోతా ఉందంట. పొద్దుగూకిపోతా ఉండేలకి పాములు, తేళ్ళు, మంటగబ్బలు అవన్నీ కనపడుతున్నాయంట. అయినా నాకు ఒక్క ముసలాం వచ్చి కాపాడలేదే నన్ను అనుకుందంట. అనుకొని అంత కేకలు వేసుకుంటా ఉందంట. కేకలు వేసుకుంటుంటే ఒక ముసలాంగాని వచ్చిందంట. అట్టయితే ఈ ముసలామే మా అక్కకి డబ్బులు ఇచ్చింది, నాకు కూడా ఇచ్చిద్దని ఆశపడదంట. ఏందమ్మా అంటే పొద్దుపోయింది నేను పోతున్నా, నాకు భయం అవుతున్నది పెద్దమ్మా, నేను ఈరోజు నీ దగ్గర పండుకుంటానంటే, అమ్మ నా దగ్గర పండుకుంటాను ఖాళీ లేదు నాయన, నాకు వేరే చుట్టాలు వచ్చినారు, నువ్వు చిన్నగా ఇంటికి అన్నదంట. సరేలని ఇంటికి వచ్చేసిందంట. వచ్చి ముసలాం నన్ను వండబెట్టుకోకపోయినా నాకు ఆస్తి లేకపోయినా అన్నాడు.
అప్పుడేం చేసిందంటే అక్కకి తెలిసి అక్క ఉదయాన్ని వచ్చి, సరే చెల్లిల ఇంటికి రాకూడదు, ఆపతల అక్కింటికి పోకూడదు, శాస్త్రం ఉన్నది, ఇట్టాడిదేను నేను నిన్ను చెల్లెలుగా చూడాలని వస్తే నువ్వు ఆ రోజుల్లో అట్టంటివి, నీకు ఈరోజు ఆపతాయి నా ఇంటికి వచ్చినవు, నేను కనకరిచ్చినా కానీ నువ్వు కనకరియలేదు, సరేలే ఇదిగో ఈ కొంచెం డబ్బు తీసుకొని నీ అవసరాలకు వాడుకో, ఏ ముసలాం అయ్యేది మనకి, ఆ రోజు ఏదో అట్టు ఇచ్చిన అది కొనాకిస్తుందా అంటే, నిజమేనక్క, నాది పొరపాటు జరిగిపోయింది, ఎప్పుడైనా అక్క చెల్లెళ్ళ బంధం అన్నాక అట్టే ఉండాలా, నేను అంత దూరం ఆలోచించలేదక్క, ఎప్పుడు ఏ టైం కాడ వచ్చిన అక్క చెల్లెలు అనేది రక్త సంబంధం అనేది ఉండాలా, నాకు అది లేదు ఆ రోజుల్లో, నాకు డబ్బు ఉన్నదని గర్వము అని అంటే, నీకు డబ్బు ఉంటే అక్క వచ్చిద్దమ్మా, నాకు చెల్లెలు వచ్చిద్దా డబ్బు ఉంటే అని చెప్పానంట. సరేనక్క ఇప్పటి నుంచి ఇద్దరం బాగుందాము అని అనుకొని అప్పటి నుంచి అమ్మ నాయన కాడ బాగా జాగ్రత్తగా ఇద్దరు పోను రాను ఉంటా, వాళ్ళ అమ్మ నాయన బాగా చూసుకుంటా, అత్త మామల్ని అందరిని బాగా చూసుకుంటా ఉండంట. సరే, నా కథలు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు.